असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ओम शांति। ओम शांति। ओम शांति। ओम। ओम बाबाजी। ओम बाबाजी। ओम बाबाजी। ओम। ओम बाबाजी। ओम बाबाजी। ओम बाबाजी। ओम। మహావతార్ శ్రీ బాబాజీ నాగరాజ్ గారిచే ఇవానే డెలాఫ్లోర్ కు ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా చెప్పి వ్రాయించబడిన పుస్తకం ప్రేమకు ఆహ్వానం. జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలు. హృదయం మరియు మనస్సుల నుంచి శక్తులు. సెప్టెంబర్ 29, 2004. 67వ సందేశం. సమయం రాత్రి 10:13. సిద్ధులని వివేకంతో వినియోగించండి, లేదా అజ్ఞానం మిమ్మల్ని కప్పేస్తుంది. అమెనాయ్, నువ్వు రాస్తుండగా చూడడం బాగుంది. నేను పిలుస్తూ ఉన్నాను మరియు నువ్వు నిద్ర కావాలనుకుంటున్నావా? బిడ్డ, కానివ్వు. నేను కోరుకున్నప్పుడు నేను రాగలను. అది సమస్య ఏమీ కాదు. కానీ నీ మనస్సును ప్రశాంతమైన విశ్రాంతిలో మరియు కలతలేని నిశ్చలత్వంలో, ఆ సాగరంలో కనుగొనడం, అప్పుడు అది ఒక సమస్య. అందువల్లనే నువ్వు తెల్లవారుజామునే పిలువబడతావు. కనుక దయచేసి మనం ఒక తుది గడువును కలిగి ఉన్నాము అని పరిగణించు. ఇప్పుడు నీకు ఒక డెడ్ లైన్ ఉంది. బాబాజీకి పరిహాసాలంటే ఇష్టం. నువ్వు కల్పించిన సమయాన్ని ఇక వృధా చేయవద్దు. మరియు నా కోసం రాయి దీపురాలా. నీ చేతి ద్వారా రాయడాన్ని బాబాజీ ప్రేమిస్తారు. నేను సిద్ధుల శక్తుల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అందరికీ మరియు అన్నింటికీ వాస్తవంగా సహకరించడం తప్ప ఒక గొప్ప సిద్ధి ఉపయోగం ఇంకేమి ఉంటుంది? ప్రేమ. ప్రేమ మరియు ప్రేమ వాటన్నింటిలోకి అత్యుత్తమ సిద్ధి. దైవంగా మరియు బుద్ధ లక్షణంలా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లుగానే మీరందరూ ఒకరిని ఒకరు ప్రేమించగలిగినట్లయితే అప్పుడు ముందుకు వెళ్ళండి మరియు మీ సిద్ధిని ప్రపంచానికి అరిచి చెప్పండి. అయినా గాని మీ శరీరాన్ని గాలిలో తేల్చడం ద్వారా, వస్తువులను సృష్టించగలగడం ద్వారా, లేదా శరీరానికి బాహ్యమైన అనుభవాల ద్వారా మీరు ఇతరులను మెప్పించాలని ప్రయత్నిస్తే కనుక నేను మీకు చెబుతున్నాను, నా బిడ్డలారా, అది మంచిది కాదు. ప్రేమే అత్యుత్తమ సిద్ధి. శరీరాన్ని గాలిలో తేల్చడం శాంతిని తేవడంలో సహకరిస్తుందా?
పవిత్ర వస్తువులను శూన్యంలోంచి సృష్టించడం పిల్లల కన్నీళ్లను ఆపుతుందా? స్వస్థతపరచేది ప్రేమే. పోషణను ఇచ్చేది ప్రేమే. వాటన్నింటిలోకి అత్యుత్తమ సిద్ధి మరియు శక్తి అయి ఉన్నది ప్రేమే. మీకు ఒక ఎంపిక ఉంది. అయితే మీరు మీ సిద్ధుల ద్వారా శిష్యులను ఆకర్షించడానికి ఇతరుల మనస్సులను వినోదపరుస్తూ ఉంటారు. లేదా మీరు అసలైన సిద్ధిని ప్రయోగిస్తారు మరియు దానిని అందరితో పంచుకుంటారు. అనేక మందితో ప్రేమ యొక్క శక్తివంతమైన సిద్ధిని పంచుకుంటారు. అక్షరాలు మరియు మాట్లాడిన పదాల యొక్క సిద్ధి గలవారు ఆ శక్తిని వివేకంతో వినియోగించండి. భాష పవిత్రమైనది అని గుర్తుంచుకోండి. అది పునీతమైనది మరియు అద్వితీయమైనది. శ్వాసించండి మరియు ఏ అన్వేషకుడి సబ్కాన్షియస్లోనైనా పంచుకోబడిన భాష భద్రపరచబడుతుంది అని గ్రహించండి. మీరు ఎంచుకునేటప్పుడు నేను వీక్షిస్తూ ఉంటాను మరియు నేను వీక్షిస్తున్నప్పుడు నేను మీ అందరినీ ప్రేమతో ఆశీర్వదిస్తాను. బాబాజీ. My humble pranamas to Master Babaji and to you all. Powers from the Heart and Mind, September 29, 2004. Message 67, 10:13 p.m. Iddhi Siddhi. Use them wisely or ignorance shall veil you. Emanai, it is good to see you writing. I have been calling and you prefer sleep. Child, please, I can come when I wish to. That is no problem. But to find your mind in peaceful rest and calm quietude, the ocean, then that is a problem. Ha! That is why you are summoned early in the morning. So please consider that we have a lifeline. Now you have a deadline. Babaji likes jokes. Waste no more of the time you have created and write for me, precious one. Babaji loves the writing through your hand. I wish to speak of the Siddhi powers. What use is a great Siddhi, but one who really assists all and everything? Love, love, and love is the greatest Siddhi of them all. If you all are able to love one another as I love you, as God and as the Buddha nature, then go ahead and scream to the world your Siddhi. Yet, if you try to impress others with your levitations, with your materializations, or outer body experiences, I say unto you, my children, that is not good. The greatest Siddhi is love. Does levitation assist in bringing peace? Does materialization of sacred objects ease children's tears? It is love that heals. It is love that nurtures. And it is love that is the power and greatest siddhi of them all. You have a choice. Either you keep on entertaining others' minds to attract disciples with your siddhis, or you apply the real siddhi and share it with all. Share with many the powerful siddhi of prema. For those who have the siddhi of letters and spoken words, use that power wisely. Remember that language is sacred, it is holy and unique. Breathe.
and realize that the language shared is stored in the subconscious of any seeker. While you choose, I will watch. And while I watch, I bless you, all with love. Babaji. స్త్రీ రూపం పట్ల గౌరవం. సెప్టెంబర్ 29, 2004. 68వ సందేశం. సమయం రాత్రి 10:19. అమినాయ్, మనం ముందుకు వెళదాం. నువ్వు మరొక రాత పుస్తకం తయారు చేయడాన్ని నేను చూశాను. నీ హృదయం మరియు నీ మనస్సు మాటలలోకి ఒంపినదంతా నువ్వు ముద్రించాలని నేను నీకు చెబుతున్నాను. అన్నింటినీ ముద్రించు బిడ్డ, ఎందుకంటే అది ఎందరికో సహాయం చేస్తుంది. నువ్వు చూస్తావు. ఇక పవిత్ర పర్వతాల వద్దకు మనం ప్రయాణించడానికి ఇదే సమయం. సన్నద్ధమవ్వు. నువ్వు మరియు ఆనంద ఈ ప్రసారాన్ని స్వీకరిస్తారు. అప్పుడు ఎందరో ఈ ప్రసారాన్ని నీ నుంచి మా నుంచి స్వీకరిస్తారు. ఓ మాతృమూర్తి యొక్క శక్తి ఎంత దివ్యమైనది! స్త్రీ శక్తి ఎంత పవిత్రమైనది! ఇదిగో నా బిడ్డలకు సందేశం. స్త్రీ శక్తి పవిత్రమైనది. దివ్య మాతృమూర్తి మనందరికీ పోషణను ఇస్తోంది అనేది మీరు చూడలేరా? నేను ఆమె చేతులపై నా హృదయ కమలాన్ని ఉంచాను. ఆ మాతృమూర్తికి నేను ప్రతి క్షణము నా వందనాలను అర్పిస్తూ ఉంటాను. ఎందుకు మీరు స్త్రీ రూపాన్ని గౌరవించడం లేదు? ఎందుకు మీరు స్త్రీలతో సరసాలాడడం, నిందించడం, తీర్మానించడం లేదా తిరస్కరించడం చేస్తారు? బిడ్డలారా, నేను మీకు చెబుతున్నది ఏమిటంటే, ఎవరైతే స్త్రీ శక్తిని గౌరవిస్తారో వారు అతని లేదా ఆమె స్వంత మాతృగుణాన్ని గౌరవిస్తారు. ప్రతి స్త్రీ ఒక లక్ష్మి. తన స్వభావంలోనే అంతర్గతంగా పుష్కలమైన సంపదను మరియు విజయాన్ని కలిగి ఉంటుంది. ప్రతి స్త్రీ అదృష్టం మరియు సౌందర్య దేవత. నేను ఎన్నడూ స్త్రీలను నిర్లక్ష్యం చేయను. నేను వారిని దివ్య మాతృమూర్తిగా గౌరవిస్తాను. మిమ్మల్ని మీరు ఉన్నత స్థాయికి చేర్చుకోవడానికి ఎన్నడూ స్త్రీని ఉపయోగించుకోకండి. ఆ స్త్రీత్వాన్ని దుర్బలత్వానికి చిహ్నంగా వాడకండి. అందరు స్త్రీలు మరియు పురుషులు తమ కణాల లోపల స్త్రీ శక్తిని కలిగి ఉన్నారు. కనుక ఎవరినైనా తీర్పు చేయడం లేదా తిరస్కరించడం ఎందుకు? స్త్రీ శక్తి పునీతమైనది. అది ఉన్నత స్థాయిని అందుకోవడానికి, వ్యభిచారానికి లేదా కేవలం గృహ సంబంధమైన పని కోసం సాధనం కాదు. అది జననం యొక్క శక్తి. అది పోషణ యొక్క శక్తి. స్త్రీత్వ ప్రేమ యొక్క శక్తి. స్త్రీని గౌరవించండి మరియు ఆరాధించండి. బాబాజీ కేవలం పురుషులతోనే మాట్లాడతారు అని, లేదా బాబాజీ కేవలం ఒక స్త్రీతోనే మాట్లాడతారు అని అనకండి. మీరు ఆలోచించే, మాట్లాడే, రాసే మరియు చేసేది ప్రతి ఒక్క పదము నేను చూస్తాను మరియు వింటాను.
దయచేసి నా బిడ్డలారా, నేను పురుషులతో మాట్లాడినట్లే నేను స్త్రీలతో మాట్లాడుతాను. నాకు ఏ భేదమూ లేదు. నా కళ్ళు కేవలం హృదయాలనే చూస్తాయి. లింగ భేదాలు లేవు. దానిని మీ సందేశం యొక్క వృద్ధికై వాడుకోవడం చేయకండి. దానిని స్పష్టంగా, సరళంగా మరియు సత్యవంతమైనదిగా ఉంచండి. స్త్రీ మరియు పురుషుడు ఇరువురిని దైవం యొక్క పవిత్ర శక్తులుగా ప్రేమించండి. బాబాజీ. Respect for the female form, September 29, 2004. Message 68, 10:19 p.m. Aminai, let us move forward. I saw you preparing another manuscript. I say unto you that you should publish all that your heart and your mind pour in words. Publish everything, child, for it will assist many. You shall see. Now it is time to prepare for your travel to the sacred mountains. I am glad you have followed my invitation. You and Ananda will receive the transmission. Then many shall receive the transmission from you, from us. Ah, how divine the energy of the mother, how sacred the female energy. Here is the message for my children. The female energy is sacred. Can't you see that the Divine Mother nurtures us all? I have placed my lotus heart upon her hands. I offer my salutations to the Mother every moment. Why are you not respecting the female form? Why do you flirt, condemn, judge, or reject women? Children, I say unto you that whoever respects female energy respects his or her own divine mother nature. Every female is a Lakshmi, abundant of prosperity and success within her nature. Every female is a goddess of beauty and fortune. I never disregard women. I honor them as divine mother. Never use women to promote yourself. Do not use the feminine as a symbol of weakness. All women and men have female energy within their selves. So, why judge or reject anyone? Female energy is sacred. It is not a means of promotion or prostitution or only for household work. It is the energy of birth, the energy of nurturance, the energy of feminine love. Respect and adore the female. Do not say that Babaji only speaks to men or that Babaji only speaks to one woman. I hear and see every word you think, say, write, and do. Please, my children, as I speak with men, I speak with women. There is no difference for me. My eyes see only hearts, no sexual differences. Do not use that as a promotion of your message. Keep it clear, simple, and truthful. Love both male and female as the sacred energy of God. Babaji. మాస్టర్స్, మీ ధ్యాన స్థితిని అలాగే కొనసాగిస్తూ ఉండండి. పరిపూర్ణ నిశ్శబ్దత, సెప్టెంబర్ 12, 2004, 39వ సందేశం. బిడ్డ, నీకింకో సందేశం. ఇది చాలా చిన్నది, కానీ శరీర కండరాలను, శరీరము, మనస్సు మరి ఆత్మలను విశ్రమింపజేసే పరిపూర్ణ నిశ్శబ్దం యొక్క శక్తిని, శక్తి ప్రసరణను ఈ సందేశం కలిగి ఉంది. ఇదొక శవాసనము లాంటిది. ఇది అన్నింటినీ తనలో కలుపుకున్న యోగం లాంటిదే.
చాలా హాయిగా విశ్రాంతిని తీసుకునే భంగిమ. పిల్లలారా, శ్వాసించండి. ఈ పుస్తకము ఎంతవరకు నిజం అనే ఆలోచనలను వదిలిపెట్టేయండి. ఈ ప్రేమ యొక్క సందేశం మీకు ఏ హానిని చేకూర్చగలదు చెప్పండి? మాటల్లో బాబాజీని నిరూపించేందుకు ఏం అవసరమొచ్చింది? మన అన్నింటిలో మరి అంతటితో మనమంతా ఒక్కటే. నేను శాశ్వతము. శాంతి యొక్క మరి ఎప్పటికీ చెరిగిపోని ఆరోగ్యము, మరి జీవితం యొక్క సజీవ సాక్షిగా నిలబడ్డ స్వరూపాన్నే నేను. శ్వాసించు అమెనాయ్. ఈ గాలిలోని ప్రేమను శ్వాసించు. ఇది స్వర్గము. పిల్లలందరినీ ఈ స్వర్గానికి ఆహ్వానించు. ఇందులో అన్ని సంపదలకు, వనరులకు కొదువ లేదు. ఇది చాలా ప్రశాంతమైనది, మరి సకల భోగ భాగ్యాలతో కూడుకుని ఉన్నది. దీన్ని మనం ప్రపంచం మొత్తంతో పంచుకుందాం. ఇప్పుడు శ్వాసించు. మరి నీ యొక్క పవిత్రమైన పాదాలకు నా వందనాలు. ఇక విశ్రాంతి తీసుకో. ఏమీ చదవవద్దు, ఏమీ వ్రాయవద్దు. ఇప్పుడు శవాసనంలో ఉండు. నీ యొక్క శక్తినంతా త్రినేత్ర స్థానంలో కేంద్రీకరించు. మరి నిర్మలమైన నవ్వుతో ఉండు. పరిపూర్ణ నిశ్శబ్దత. ఆశీస్సులు. శివ తం ద్రం అయా నమః ఓం. బాబాజీ. Perfect Serenity, September 12, 2004. Message 39. One more message, child, if you may. This is quite short, but hidden is the energy transmission, the Shakti of perfect serenity, where the muscles of the body, mind, and spirit have relaxed. It is a Shavasana moment. The integration message, like in yoga, is the integration asana, relaxation posture. Breathe, children. Drop again the thoughts of the validation of this book. What harm can a message of love make? What need is there to prove Babaji in the words? We are one in all and everything. I am eternal. I am a living embodiment of peace and everlasting health and life. Breathe, Emanai. Breathe the love that is the air. This is paradise. Invite all the children to paradise. It is so abundant, so peaceful, and so rich. Let us share it with the whole world.
Now breathe. And I bow to your sacred feet. Rest. Read no more. Write no more for now. Shavasana. Focus the energy in the third eye area and smile. Perfect serenity. Blessings. Shivatandram. Aya Namaha Om. Babaji. అందరూ మీ శ్వాసని గమనిస్తూ ఉండండి.